హలో గాయ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇయర్ అంతా అందరికీ మంచి జరగాలి, మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే ఈ న్యూ ఇయర్ రోజు నేను ఏం చేశాను, నా ప్లాన్స్ ఏంటి, సో అన్నీ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ నా డే అయితే గుడికి వెళ్ళాలి అని స్టార్ట్ చేశాను. సో ముందుగా కొబ్బరికాయ తీసుకొని పూలు అన్నీ తీసుకొని గుడికి అయితే వెళ్తున్నాను. సో ఇది గుడి పక్కనే అన్నమాట, అక్కడే తీసుకున్నాను. సో నేనైతే వల్లూరమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాను. సో చాలా ఫేమస్ అన్నమాట అమ్మవారు. సో ఈ ఇయర్ స్టార్టింగ్ నాకంతా మంచి జరగాలి, అన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని గట్టిగా కోరుకోవాలని చెప్పి నేను వల్లూరమ్మ గుడికి అయితే వచ్చాను. సో ఇక ఫస్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయి కాలు కడుక్కొని చేతులు నీళ్లు తల మీద చల్లుకొని ఇక లోపలికి అయితే వెళ్తున్నాను. సో బయట చూడండి, ఈ పంతులు పూజ చేస్తున్నారు. సో న్యూ ఇయర్ కదా, అంతా మంచిగా ఉండాలని అందరు వెహికల్కి పూజ చేయించుకుంటున్నారు. ఇక టెంకాయ కొట్టేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. సో న్యూ ఇయర్ కదా, ఈ రోజు నేను అనుకున్నాను తక్కువ మందే వస్తారు అనుకున్నాను, కానీ చాలా మంది వచ్చారు. సో క్యూలో కొంచెం సేపు నించున్నాము. సో గుడి మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు కదా. సో టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో అంతా మంచి జరగాలని అమ్మవారిని గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఇక ఇది చూడండి, ఇంకొకటి లోపలే ఇంకో అమ్మవారు, టోటల్ మొత్తం మిర్రర్స్ అన్నమాట. భలే ఉంది కదా. సో మంచిగా డెకరేట్ చేశారు. సో ఇక బయటకు వచ్చి పులిహోర తీసుకున్నాము. పులిహోర లడ్డు ప్రసాదం, అదేంటో మనం ఎంత బాగా చేసినా కూడా టెంపుల్లో చేసే అంత టేస్ట్ అయితే రాదు, కానీ ఇక్కడ మాత్రం పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. సో మంచిగా పులిహోర తినేసాను. సో ఇక్కడ ఏంటంటే బావి ఉంది ఇక్కడ. నేను ఫస్ట్ టైం అనమాట, నేను ఎప్పుడు బావిలో నుంచి వాటర్ నీళ్లు తోడలేదు. సో అందుకని ట్రై చేస్తుంటే నాకు రాలేదు. సో అప్పుడే పక్కన ఒక ఆంటీ వచ్చి హెల్ప్ చేసింది అనమాట నాకు కొంచెం. సో ఫైనల్లీగా తాడు పట్టుకొని లాగేసి ఫైనల్లీ నేనైతే బావిలో నుంచి వాటర్ తోడేసాను. సో ఫస్ట్ టైం అనమాట, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే చిన్నప్పుడు చూడడమే కానీ ఎప్పుడు లేదు. సో ఇక నెక్స్ట్ అయితే కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్ళాను. సో కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది. సో మంచిగా అక్కడ బీచ్ వ్యూ చూసుకొని, ఆ వెదర్ కూడా కూల్గా ఉందన్నమాట. ఈరోజు ఎండ అయితే ఏం అనిపించలేదు. సో అందుకని బీచ్కి అయితే వెళ్ళాను. సో ఇక్కడ కూడా చాలా రష్గా ఉంది, చాలా మంది వచ్చారు. సో భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా, పిల్లలు పెద్దలు అందరూ మంచిగా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను బీచ్లో మునగలేదు, కానీ జస్ట్ ఊరికి అలా అలా నడిచేసి సో మొత్తం క్యాప్చర్ చేసుకున్నాను, ఒక మెమొరీలా ఉంటుందని చెప్పి. సో మంచిగా చాలా బాగుంది కదా వెదర్ కూడా. సో ఇంక ఈ లోపే నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. మంచి రెస్టారెంట్ ప్యూర్ వెజ్ తినాలనుకున్నాను. సో అందుకే సో హైవే దగ్గర ఉన్న ఢిల్లీ హైవేకి అయితే వెళ్ళిపోయాను. సో చాలా పెద్దది. సో ఆంబియన్స్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఫస్ట్ టైం అయితే విజిట్ చేయడం. ఈ లోపలికి వెళ్తున్నాను. అక్కడ చూడండి చెట్లు భలే ఉన్నాయి అని చూపిస్తున్నాను. సో లోపలికి వెళ్ళి చూడగానే ఆ డెకరేషన్ అయితే చాలా బాగుంది, కానీ చాలా మంది ఉన్నారు. సో చాలాసేపు అయితే వెయిట్ చేశాను అక్కడ కూర్చొని. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొని వెయిట్ చేశాను. ఈలోపు అన్నీ చూసుకుంటా, స్పా, అక్కడ ఫిష్ స్పా ఉంది, బాడీ మసాజ్ ఉంది, లెగ్ మసాజ్ ఉంది, హెడ్ మసాజ్ అన్నీ ఉన్నాయి. సో చేయించుకుందాం అనుకుంటే అంత టైం లేదు. సో ఇంక ఈలోపే మనల్ని పిలిచారు. సో ఇక లోపలికి వెళ్ళిపోయి ఇక మా కిచెన్ ప్లేస్లో కూర్చున్నాను. సో యాంబియన్స్ అయితే చాలా కూల్గా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మెయిన్లీ నాకు ఇట్లా యాంబియన్స్ బాగుండి నీట్గా ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇక మేమైతే ఫుడ్, సో నెక్స్ట్ అయితే ఒక పెద్ద మెనూ కార్డ్ అయితే తీసుకొచ్చారు. సో అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ చూసుకుంటూ, సో ఇవన్నీ మనకు సెట్ కాదులే అన్నట్లు, సో మనం డైలీ ఏమైతే తింటామో అవే చూస్ చేసుకుందామని చెప్పేసి చైనీస్ ఒకటి, బిర్యానీ ఒకటి అయితే చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఆర్డర్ చేసిన హాఫ్ అన్ అవర్కి అయితే వచ్చింది మా ఫుడ్. సో ఫస్ట్ అయితే బేబీకార్న్ స్టార్టర్ అయితే తీసుకున్నాము. సో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను
రాగానే పెట్టగానే ఫుల్ తినేసాను, ఎందుకంటే అంత ఆకలి మీద ఉన్నా కదా. సో ఇక నెక్స్ట్ అయితే బిర్యానీ. ఇది ఓన్లీ వెజ్ అనమాట, ప్యూర్ వెజ్. సో ఇందులో పొటాటో ఉంది, పన్నీర్ ఉంది, సో అన్నీ మిక్స్ చేసి చేశారనమాట. సో బిర్యానీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ చాలా తక్కువ, అంటే ఒకరు తింటారు, ఒక పర్సన్ తింటారనమాట అంతే. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. సో ప్యూర్ వెజ్ అని చెప్పేసి సో ఈ రెస్టారెంట్ అయితే చూస్ చేసుకున్నాను. సో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను పెట్టగానే ఫస్ట్ అయితే టేస్ట్ చేసేసాను అనమాట, ఇక ఉండలేక టేస్ట్ చేశాను. సో నాకైతే బాగా నచ్చింది. సో ఇక ఫుల్ తినేసి ఇక బయటకు వచ్చేసాము. సో ఇక్కడ అవుట్ సైడు ఇక్కడ సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి, సో ఫొటోస్ దిగడానికి కూడా ఏరియా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.